దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వ జగత్రక్షకుడైన దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. కీర్తన గ్రంథం 40:17. ప్రియా సర్వ జగత్రక్షకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. దేవాదేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం చేస్తున్నప్పుడు ఆయన సాక్షులుగా, ఆయన నామానికి మహిమకరంగా, ఆయన నామానికి ఘనతగా మీరు జీవించండి. ఆయన కృప శాశ్వత కాలం మీతో కూడా ఉండుగాక. మన ప్రభు మనలను తలంచుకొనుచున్న గొప్ప దేవుడైన, తలంచుకొనుచున్నాను అన్న మాట గమనిస్తే ఎప్పుడైనాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ వేరు, ఎల్లప్పుడూ తలంచుకుంటూ వేరు. ఇక్కడ దేవుడు శ్రమల పాలై దీనులైన వారిని తలంచుకొనుచున్నాడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రభు కూడా అలాగే మనలను తలంచుకొనుచున్నాడు. మనం శ్రమల పాలై దీనులమై ఉన్నాము. అయితే ప్రభు మనలను జ్ఞాపకం చేసుకుంటకు మనం ఏపాటి వారం దేవదేవుని బిడ్డలారా, మనలను అరచేతులతో చెక్కుంటకు కలవరి సిలువలో తన హస్తము చాచిన మహామహుడైన, ఘోరమైన మేకులతో ఆయన హస్తంలో గాయపరచబడ్డాను. ఇప్పుడు ఆ హస్తంలో నీ వైపు చాపి, నా కుమారుడా, నా ప్రియమైన కుమార్తె చూడుము, నిన్ను నా అరచేతుల్లో చెక్కినున్నాను అని ఆ మహిమాన్వితుడు తెలియపరుస్తున్నాడు. ప్రభు నన్ను మర్చిపోయిన అపోస్తులైన తోమ ఇట్లా అంటున్నాడు, నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తును చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్క ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పుచున్నాడు. యోహాను సువార్త 20:24-25 దేవుని బిడ్డలారా, ప్రభు తోమాను మర్చిపోలేదు. నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసమయ్యుండుమని యోహాను 20:27 తెలియపరుస్తుంది. ప్రభు హస్తములే మనలను సృష్టించింది. ఆ హస్తములే మన కొరకు మేకులతో కొట్టబడ్డవి. అరచేతులతో మనలను చెక్కి ఉన్నవాడు మనలను ప్రేమతో చూచున్నాడు, జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ఆయన చేతిలో నుండి మనలను ఎవరునూ లాక్కొనలేరు. ఎటువంటి మాంత్రికుడైన మంత్రశక్తులైనను ఆయన ఎదుట నిలవలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడని యోహాను 10:28 తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువు, సర్వప్రియ జగత్రక్షకుడైన సర్వాధికారి ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేనెట్లు నిన్ను విసర్జించుదును. అవును దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని విసర్జించే దేవుడు కాదు. మనం ఆయనందు నిరీక్షణ విశ్వాసం కలిగి ఆ దేవాదేవునికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు ఆయన మన పక్షాన ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేయబోతున్న మహామహుడు, అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేయగలుగుతున్న సర్వప్రియ జగత్రక్షకుడు. శ్రమల పాలైన వారిని ఆయన తలంచుకొనుచున్నాడు. మీరు దీనులై విరిగి నలిగిన హృదయంతో ప్రవర్తించినట్లా ఎన్నడూ ఆయన మిమ్మలను మరువడు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తునీకరింపబడిన వాడను అంటున్నాడు. కీర్తన 22:6. ఇది దావీదు వేదన అని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. ప్రభు మనలో ప్రతి వారి శ్రమలను తేరిచూచున్న మహామహుడైన, శ్రమపడిన వారికి వారి శత్రువులు ఎదుట భోజన బల్లను సిద్ధపరిచి నూనెతో అభిషేకించగల మహాదేవుడైన దేవదేవుని బిడ్డలారా, ఇంతటి సర్వశక్తి జగత్రక్షకుడను మనం నమ్మి ఉన్నాం. మన జీవితమందు ఎన్నో శ్రమలు వచ్చాయి. ప్రారంభంలో ఒక చిన్న సమస్యలు వచ్చినా అవి అనేకమైన సమస్యలతో మనకి ప్రియులారు ఇబ్బందికరంగా ఉన్న ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఇక్కట్ల నుండైనా మనల్ని విడిపించి, మనల్ని బలపరిచి, మనకు జయమివ్వగల జయస్థులుడు, విజయమివ్వగల విజయస్థులుడే. ఆయన ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడు. యెహోవా, నిన్ను స్తుతించున్నాను, నీవు నన్ను ఆదరించున్నావని భక్తుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తను చేస్తున్న వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నానంటున్నాడు మహామహుడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు గనక ఆ దేవాదేవుడికి మహిమకరంగా, ఆ సర్వోన్నతుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిందాం. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నాయకర్త అయిన దేవుడు. ఆయన మహోన్నతుడు, మహోజ్వలుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. దేవుని బిడ్డలారా, ఆయన తప్పక మనకు సహాయం చేయగల గొప్ప దేవుడు. ఆయనే మన రక్షణకర్త గనక ఆ దేవాది దేవుడి యొక్క నామానికి మహిమకరంగా
ఆ దేవాదేవుని నామానికి ఘనతగా మన జీవితాలు కొనసాగిస్తూ ఆయనతో కొనసాగుదాం. మహాదేవునికి మహాకృప నిరంతరం మీతో నాతో నిల్చుంటానికి ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెంచండి. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి ప్రియ పరమతండ్రి, జగత్రక్షకుడ ఇమ్మానుయేలు కర్త, నీకు స్తోత్రాలు. ఈ సమయం మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ వాగ్దాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నేను శ్రమల పాలై దీనుడైన తిని ప్రభువా నన్ను తలంచుకుంటున్నావు నీవే గనక తండ్రి నీకు స్తోత్రాలు. మా శ్రమలో, మా ఇబ్బందులు, మా ఇక్కట్లో మమ్మల్ని తలంచుకుని మాకు జయమివ్వాలనుకున్న ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. మీ ఘనమైన, ఉన్నతమైన, సుందరమైన మీ ప్రతి కార్యం మా పట్ల జరిగించి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ మా మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.